కాలం మనం మరొకసారి మత్తయి సువార్త రెండవ అధ్యాయం మత్తయి సువార్త రెండవ అధ్యాయము మొదటి 15 వచనాలు మనం చదువుకుందాము. లేదా మొదటి 18 వచనాలు చదువుకుందాం. పోయిన వారం కూడా మనం ఇదే వాక్య భాగాన్ని చదువుకొని కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఇది క్రిస్మస్ నెల, క్రీస్తు లోకరక్షకుడుగా జన్మించిన నెల. తేదీ అన్నది మనకు బైబిల్లో నిర్ధారణగా తెలియదు, కానీ మెట్టుకు యేసు క్రీస్తు అనే రక్షకుడు పుట్టాడు అనే వాస్తవం మాత్రం అంగీకరించాలి మనం. అది వాస్తవం. వాస్తవాన్ని ఎప్పుడు కూడా మనం ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించవలసి ఉంది. అందువలన అవునన్నా కాదన్నా క్రీస్తు పుట్టుక యొక్క ప్రభావము లోకమందంతటా ఆ ప్రభావము పడింది. ఈనాడు ఇష్టమున్నా ఇష్టం కాకపోయినా, క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా, క్రైస్తవ్యమునకు విరోధులైన క్రిస్మస్ను అంగీకరించవలసి ఉంది, అంగీకరిస్తున్నారు కూడా. క్రీస్తు పుట్టుకను కాదని ఎవరు చెప్పలేకపోతున్నారు. అందువల్ల ఆయన జన్మ ఎంత విశిష్టమైనదో, మానవ జీవితాలపైన ఎంత అది ప్రభావము చూపుతుందో, చరిత్రను ఎలాగో అది మార్చగలిగిందో, ఒక నూతన చరిత్రను ఎలాగూ క్రీస్తు ప్రభు జన్మ సృష్టించిందో మనము ఎరుగుతున్నాం. అలాగూ మరి క్రీస్తు జన్మ యొక్క ప్రభావం, దాని విశిష్టత, దాని ప్రాధాన్యత, దాని ప్రభావం మానవ జీవితాలను ఎలాగో అది ప్రభావితం చేసిందో మనము గమనిస్తూ ఉన్నాము. కనుక ఏదీని గురించిన ప్రశ్న మనకు అక్కర్లేదు. కానీ క్రీస్తు ప్రభు పుట్టుక మాత్రం వాస్తవము అన్నదానికి మనం కూడా శిరస్సు వంచి హృదయాన్ని కుమ్మరించి మనము క్రిస్మస్ అంటే దాని భావము, అర్థాన్ని మనం ఆకలింపు చేసుకొని, అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, హృదయమందు దానికి తగిన స్థానం ఇచ్చి, హృదయమందు దానికి తగిన స్థానం ఇచ్చి, ప్రభువుకు స్థానం ఇచ్చి, ప్రభువును ఆరాధించుట. క్రిస్టమస్ అంటే క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, క్రీస్తు ఆరాధన అని అర్థం. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన, క్రైస్ట్ మాస్. ఇంగ్లీష్లో దాన్ని విడదీసినప్పుడు ఆ రీతిగా మనం పిలుస్తాము, క్రైస్ట్ మాస్ అని. మాస్ అంటే ఆరాధన అని. మాస్కి వెళ్తున్నాము అని అంటారు, అంటే ఆరాధనకి వెళ్తున్నాము అని అర్థం. ఎవరి ఆరాధన? ఎవరిని ఆరాధించడానికి అంటే క్రీస్తును ఆరాధించడానికి. కాబట్టి ఈ సందర్భంలో క్రిస్టమస్ అంటే క్రీస్తు ఆరాధన అన్నది ఫోకల్ పాయింట్, ముఖ్యమైన కేంద్రం, బిందువు. అది క్రీస్తును ఆరాధించుట అనేది. దాని మినహా ఈనాడు క్రీస్తును ఆరాధించుట మరుగైపోయింది. దానికి భిన్నమైన రీతిలో క్రిస్టమస్ అనేది సెలబ్రేట్ చేయడం అవుతుంది, ఉత్సవము జరిపేట్టుగా కనబడుతుంది, ఊరేగింపులు కనబడుతున్నాయి, నాట్యము కనబడుతుంది, అల్లరి కూడా కనబడుతుంది.
సమస్త పాప కృత్యములకు క్రిస్మస్ ఆలవారం అయినట్టు కనపడుతుంది. కాబట్టి ఇది సాతాను యొక్క కుతంత్రము అనేది. మెటుకు క్రీస్తును ఆరాధించకూడదు అన్నది క్రీస్తు విరోధి అయిన అపవాది యొక్క ఉద్దేశం. ఈనాడు లోకమును దారి తప్పించి క్రీస్తు విరోధి అయిన అపవాది క్రీస్తు దగ్గరికి రానివ్వకుండా, క్రీస్తును ఆరాధింపనివ్వకుండా డైవర్ట్ చేసేస్తుంది. మన మటుకు మనం క్రీస్తు ఆరాధించుటే కేంద్రముగా మనం కలిగి, క్రీస్తును ఆరాధించుటందే మన మనస్సును నిమగ్నము చేసి, ఇతరమైన వాటి మీదికి మనసు పోకుండా, హృదయం పోకుండా ఆ క్రీస్తు ప్రభువును ఆరాధించుటందు మనం నిమగ్నులమై దైవవాక్యాన్ని ధ్యానము చేసుకున్నట ద్వారా ఆ క్రీస్తు శిశువు మీద మనం, ఆయన నేడు శిష్యుడుగా లేడు, ఆయన పుట్టినప్పుడు శిష్యుడు, ఆయన పెరిగాడు, పెద్దవాడైనాడు, యుక్త వయసులో ఆయన చనిపోయాడు, తిరగలేచాడు, సజీవుడుగా యుగ యుగములకు సజీవుడుగా పరలోకములో తండ్రి కృపాశమున కూర్చొనున్నాడు క్రీస్తు ప్రభు. ఆయన్ని ఇప్పుడు మనం ఆరాధించాలి. సరే, మంచిది. మనం 2వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి 15 వచనాలు చదువుకుందాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానుడు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చు అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనేది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపారు. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా సమర్పించిరి. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పి, అప్పుడు అతడు లేచి
రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు ఏ రోజు మరణం వరకు అక్కడ ఉండెను. ప్రియమైన సోదర సోదరీలరా, మనం చదువుకున్న వాక్య భాగములోనే పూజించుట అనే మాట ఎక్కువ సార్లు వస్తుంది. చూడండి, పూజించుట అంటే ఆరాధించుట అని అర్థం. నిన్నటి దినమందు మనం లూకా సువార్త కూడా చదువుకున్నాం. 5 రకములైన వ్యక్తులు యేసు ప్రభువును అంటే యేసు క్రీస్తు అనే శిశువును ఆరాధించిరి, పూజించిరి, స్తుతించిరి అనే మాటలు మనం చదువుకున్నాం. తూర్పు దేశపు జ్ఞానులైన వారు ఆయనను ఆరాధించినారు, స్తుతించినారు అని మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో మనం చూచాం. రెండవదిగా పరలోకములో దూతల సమూహము, సైన్య సమూహము యేసుక్రీస్తును స్తుతించినారు, ఆరాధించినారు అని కూడా మనం చదువుకున్నాం. పొలములో ఉన్న గొర్రెల కాపరులు కూడా యేసుక్రీస్తు శిశువును చూడటానికి వచ్చి వారు కూడా దేవుని స్తుతించిరి, ఆరాధించిరి అని మనము చదువుకున్నాం. ఆ తరువాత సుమయోను అనేటువంటి నీతిమంతుడైన భక్తిపరుడైన వ్యక్తి యెరూషలేములో ఉన్నప్పుడు 8 దినముల శిశువుగా ఉన్న యేసుక్రీస్తును చూచి తన చేతులతో ఎత్తుకొని ఆయన స్తుతించినట్టు, ఆరాధించినట్టు మనం చూసినాం. అన్నా అనేటువంటి ప్రవక్తి, స్త్రీలు ప్రవక్తలుగా ఉంటే పురుషునైతే ప్రవక్తలు అంటాము, స్త్రీలనైతే ప్రవక్తి అని అంటాం. అన్నా అనేటువంటి ప్రవక్తి ప్రభు పక్షముగా ప్రభువును గురించి ప్రకటించువారు. ప్రవక్త అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ప్రజలకు అందించువారు అని అర్థం. అన్నా అనే ప్రవక్తి కూడా దేవుని స్తుతించినట్టు, ఆరాధించినట్టు మనం చూస్తున్నాం. 5 రకములైన వ్యక్తులు 5 దిక్కుల నుండి 5 రకములుగా వారు దేవుని స్తుతించిరి, ఆరాధించిరి, స్తోత్రము చెల్లించిరి అని మనం నిన్నటి దినము జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మనకి ఏం అర్థమవుతుంది అంటే క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట అన్నది ఏకైక కారణం అక్కడ మనకు కనబడుతుంది. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట అన్న ఏకైక కార్యము అని మనం ఇందులో గమనిస్తున్నాము. ఇంకా దాన్ని మించినవి ఏవైనా ఉన్నాయి అంటే ఇతర కార్యక్రమాలు, అవన్నీ కూడా దైవ సంకల్పం కాదు అని, అటువి దేవుడు అంగీకరించడు అనే సంగతిని మనము అర్థం చేసుకుంటాం. మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో తూర్పు దేశము జ్ఞానులు అయిన వారు హేరోదు రాజు దగ్గరికి వచ్చి ఆ మాట అంటారు. చూడండి, 2వ వచనం, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితిమని చెప్పిరి. అసలు వారు ఎందుకు వచ్చారు? తూర్పు దేశపు జ్ఞానులు ఖండము కాని ఖండం, దేశము కాని దేశం, భాష కాని భాష, దూర దేశము నుండి, ఇతర దేశము నుండి జ్ఞానులైనటువంటి వారు యేసుక్రీస్తును పూజించడానికి మేము వచ్చాము అని వారు పలుకుతున్న మాట. కనుక ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి అని మనం చూస్తున్నాం. 8వ వచనము చూడండి, మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే ఈ తూర్పు దేశపు జ్ఞానులతో హేరోదు రాజు అంటున్న మాట అది. మీరు వెళ్ళి చూచి రండి మొదట,
అంటూ నేనును వచ్చి అనే మాట చూస్తున్నాము. ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెలుంటనే చెప్పాను అని మనం చూస్తున్నాం. నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు అన్నాడు. అలాయితే హేరోదు రాజు కూడా అంటున్నాడు, నేను కూడా వస్తాను. అంటే తన హృదయంలో ఉండేది వేరే, బయటికి మాత్రం ఏమంటున్నాడు అంటే నేనును వచ్చి ఆయన పూజిస్తాను అనే మాట మనం చూస్తున్నాం. పూజించుట అనే మాట హేరోదు రాజు కూడా ఆ మాట అనడం మనం గమనిస్తున్నాం. అలాగూ వారు వచ్చారు. అదే వచనములో వారు ఆ నక్షత్రమును చూచి అనే మాట చూస్తూ 11వ వచనంలో ఆయనను పూజించి అనే మాట మనకు కనబడుతుంది. ఆయన పూజించిరి అనే ఆ జ్ఞానుడైన వారు ఆయనను పూజించిరి అనే మాట కనబడుతుంది. కనుక తూర్పు దేశము జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళి అన్నమాట, మేము పూజింపవచ్చితిమి అని. హేరోదు రాజు అంటున్నాడు, నేను కూడా వచ్చి పూజిస్తాను అని అంటున్నాడు. మరలా తూర్పు దేశపు జ్ఞానులు రానే వచ్చారు. బెత్లెహేమునకు తల్లిని చూచారు, కానీ శిశువును పూజించారు. తల్లిని చూచారు, కానీ తల్లిని పూజించలేదు. జన్మనిచ్చిన తల్లిని వారు ఆరాధించలేదు, కానీ జన్మించిన యేసును మాత్రం వారు ఆరాధించిరి అని మనం ఇందులో జ్ఞానులైన వారు తమ జ్ఞానమును ఉపయోగించినారు అనే సంగతి మనం, ఫెయిల్యూర్స్ అనేవి ఉన్నాయి జ్ఞానులలో, విజయాలు అనేవి కూడా ఉన్నట్టు మనం రెండు విషయాలు మనం గమనించాలి. తూర్పు దేశపు జ్ఞానులు బెత్లెహేమునకు రావలసిన వారు మొదట యెరూషలేమునకు వెళ్ళారు. అందులో జ్ఞానులు తమ జ్ఞానమును కోల్పోయినారు అని చెప్పుకోవాలి మనం. కానీ ఇక్కడ మాత్రం బెత్లెహేమునకు వచ్చిన తర్వాత ప్రక్కన ఉన్నటువంటి తల్లి అయిన మరియను చూచారు, కానీ మరియను పూజించలేదు. యేసును శిశువును పూజించినారు. ఇందులో వారికి జ్ఞానం కనబడుతుంది. ఎవరిని పూజించవలనో వారిని వారు పూజించారు. కనుక ఒకవైపున వారు జ్ఞానం కలిగిన వారు అని మనం చూస్తున్నాం. ఆనాటి తూర్పు దేశపు జ్ఞానులు యేసును పూజించినారు. ఈనాడు మేధావులైన అనేక మంది పండితులైన వారు, క్రైస్తవ భక్తులు, క్రైస్తవ బోధకులు, క్రైస్తవ పాస్టర్లు నేటికి మరియను పూజించేవారు లేకపోలేదు. మరియను పూజించుట మనకు ఎక్కడ బైబిల్లో చెప్పబడలేదు, బైబిల్లో మనకు కనబడదు. జన్మనిచ్చిన తల్లిని ఆరాధించుమని చెప్పబడలేదు, కానీ క్రీస్తును ఆరాధించుట కనబడుతుంది. మరి ఈనాటి లోకం ఏం చేస్తుంది అన్నప్పుడు తమ జ్ఞానమును కోల్పోయినటువంటి వారుగా, మరియను కొలిచేవారుగా, మరియను ఊరేగించువారుగా, మరియను ఆరాధించువారుగా కనబడుతున్నారు ఒక శాఖ క్రైస్తవ మతస్థులైన వారు. అది సరికాదు అని వారు ఎరిగితే చాలా మంచిది. ఎరిగిన వారు ఆ చొప్పున చేయకుండా ఉంటే మంచిది. ప్రియులారా, ఇప్పుడు తూర్పు దేశ జ్ఞానులైన వారు క్రీస్తును పూజించడానికి వచ్చిన ఈ సందర్భంలో కొన్ని ముఖ్యమైన విషయాలను మనం తెలుసుకోవడం చాలా అవసరంగా మనం చూస్తున్నాం. చూడండి, 10వ వచనాన్ని చదువుకుందాం. ఆ నక్షత్రమును చూచి వారు అనే మాట ఉంది. ఎవరు వారు? తూర్పు దేశపు జ్ఞానులైన వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులై అనే మాట, మొదటి మాట గమనిస్తున్నాం. అత్యానంద భరితులై, ఎక్సీడింగ్ జాయ్ అని అంటారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చదువుకుంటున్నట్టు, ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, రిపీటెడ్ గా చెప్తాను, ప్రభునందు ఆనందించుడి అనే మాట మనం చూస్తున్నాం. అలా అయితే తూర్పు దేశపు జ్ఞానులైన వారు యేసు ఆ నక్షత్రం చూచి యేసు శిశువు ఉండిన చోటికి వచ్చి
అత్యానంద భరితులై యేసును చూడగానే వారు ఎగిరి గంతులు వేసినంత ఉత్సాహం, అత్యానంద భరితులు, ఎక్సీడింగ్ జాయ్ అని మనం చూస్తాం. ప్రియమైన సోదరి, క్రిస్మస్ అంటే అత్యానంద భరితులు కాగడం అని అర్థం. అత్యానందంతో దేవుని స్తుతించుట అని అర్థం. అత్యానంద భరితులై శిశువును చూడగానే, సుందరుడైన యేసుక్రీస్తును చూచినప్పుడు, దైవ కుమారుడైన యేసును చూచినప్పుడు, పవిత్రాత్మ చేత కన్యక గర్భమందు పుట్టిన ఆ మరి శిశువును చూచినప్పుడు, దైవ కుమారుడు మరి లోక రక్షకుడుగా పుట్టినప్పుడు ఆయన ఆ రక్షకుని చూచినప్పుడు వారి హృదయం గంతులు వేసినట్టు. వినండి, వారు ఎగిరి గంతులు వేయలేదు, వారి హృదయము గంతులు వేసింది. ఈనాడు హృదయము గంతులు వేయడం లేదు, ఎగిరి కాళ్ళు ఎగిరి చేతులు ఎత్తి ఊపుతా, శరీరం అంతా ఊగుతా తిరుగుతా, డ్యాన్స్ చేస్తా, ఎగురుతా కనబడతా. అంతరంగ హృదయము గంతులు వేయడం లేదు. బాహ్యమైన శరీరం అవయవాలు మాత్రం ఎక్సర్సైజ్ అన్నట్టుగా, శరీరానికి మంచి ఎక్సర్సైజ్ రావడానికి ఎలాగైతే ఎగురుతారో దూకుతారో అన్నట్టుగా ఈనాడు మత్తులో పడిపోయి ఎగిరి స్టేజీల మీద మరి నాట్యమాడుతూ అలాగు చేస్తున్నారు. శరీరం ఉద్రేకపడి శరీరం ఇన్స్పైర్ అవుతుంది, కానీ ఆత్మ అంతరంగం గంతులు వేయడం లేదు, అత్యానంద భరితులుగా కావడం లేదు. గమనించారా? కాబట్టి వారు మరి శిశువును చూచినప్పుడు వారు అత్యానంద భరితులై అనే మాట మనం చూస్తున్నాం. అత్యానంద భరితులై. రెండవదిగా మనం చూచినప్పుడు చూడండి, అదే వచనంలో మరియు తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి తర్వాత ఏం చేశారంటే సాగిలపడి అనే మాట మనం చూస్తున్నాం. సాగిలపడి అనే మాట మనం చూస్తున్నాం. దే ఫెల్ డౌన్ అని అంటారు, దే నీల్ డౌన్ అని అంటారు. అంటే నేలన మోకాలు వంగి అని అర్థం. అత్యానంద భరితులైనారు అనే మొదటి మాట అనుభవం. ఈ మాట చెప్పుకోవాలంటే ఇలాగ చెప్పుకుందాం. తూర్పు దేశం యేసుక్రీస్తు ప్రభు పుట్టిన సందర్భముగా, పుట్టిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులైన వారు వచ్చి యేసుక్రీస్తు యొక్క జన్మ పుట్టిన దినమునందు యేసుక్రీస్తును చూచిన మీదట వారు పొందిన అనుభవము ఏమిటి అన్నప్పుడు, ఒకటి, వారు ఆనంద భరితులైనారు. క్రీస్తు పుట్టుక వలన మొట్టమొదట వారికి ఏం కలిగింది అంటే ఆనందం, అత్యానందం అనేది మొదటి విషయం మనం చూసాం. రెండవదిగా మనం చూసినప్పుడు వారు యేసుక్రీస్తు ఎదుట వారు సాగిలపడిరి, వారు మోకాళ్ళు వంగిరి అని మనం చూస్తున్నాం. అంటే శిశువైన క్రీస్తును లోకరక్షకునిగా వారు నమ్మి ఆయన ఎదుట తమ్మును తాము తగ్గించుకున్నారు, దీనులైపోయినారు, దిగువకు వెళ్ళారు, నేలన పడినారు, సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. క్రీస్తు రక్షకుని ఎదుట వారు సాగిలపడిట చూస్తే ఆ క్రీస్తు ప్రభువున దగ్గర వారు సాగిలపడి దీనులై తగ్గించుకొని సాష్టాంగ నమస్కారం చేసి శిశువును వారు ఆరాధిస్తున్నారు. కనుక రెండవ అనుభవం ఏంటంటే దీనత్వము నేర్చుకున్నారు వారు, తగ్గింపును నేర్చుకున్నారు వారు, విధేయతను నేర్చుకున్నారు వారు. దేవుని ఎదుట, క్రీస్తు యేసు రక్షకుని ఎదుట వారి భక్తిని కనపరిచారు. మోకాళ్ళు వంగుట, సాగిలపడుట అన్నది తమ భక్తిని ప్రదర్శించడానికి అది ఒక భంగిమ అని అంటారు, ఒక పోస్చర్ అని అంటారు.
భక్తిని ప్రదర్శించడానికి ఒక భంగిమ ఏమిటి అంటే పొజిషన్ అని అర్థం. పొజిషన్, పోచర్ అని కూడా అంటారు. ఏం పొజిషన్లో ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు సాగిలపడిన పొజిషన్లో ఉన్నారు. ప్రియులారా, క్రీస్తు యేసు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ప్రదర్శించిన భక్తి ప్రపత్తులు, వారి భక్తి భంగిమ ఎలాగుంది అని అంటే సాగిలపడిరి అనే మాట చూస్తున్నాం. క్రీస్తు యేసు రక్షకుడు, వారి ఆ రక్షకుని ఎదుట వారు ఎలా ఉండినారు? క్రీస్తును దేవునిగాను, క్రీస్తును ప్రభువుగాను, క్రీస్తును రక్షకునిగాను, క్రీస్తును లోకరక్షకునిగాను వారు ఎరిగి ఆయన ఎదుట వారు కనపరిచిన భక్తి ప్రపత్తులను మనం గమనించినప్పుడు వారు సాగిలపడిరి అని చూస్తున్నాం. క్రిస్మస్ అంటే క్రీస్తు యేసు ఎదుట భక్తిని కనపరచి, భయమును కనపరచి, భక్తికి అదనముగా భయము, భక్తి భయములను రెండిటిని మేళవించి వారు భయభక్తులను వారు ప్రదర్శించారు సాగిలపడట ద్వారా అని మనం చూస్తున్నాం. మోకాళ్ళు వంగుట, సాగిలపడుట దేవుని పట్ల ఉండే భయభక్తులను ప్రదర్శించడానికి ఒక అది పద్ధతి. తూర్పు దేశపు జ్ఞానులు ప్రదర్శించిన భక్తి భయభక్తులు ఎలాంటివో మనం చూస్తున్నాం. రెండవ అనుభవంలో వారు యేసుక్రీస్తును చూచి సాగిలపడిరి అనే మాట మనం రెండవదిగా మరి గుర్తుపెట్టవలసిన వారికి ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినప్పుడు సాగిలపడుట కాదు, పూజించుట. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క అనుభవం, ఎక్స్పీరియన్స్ అని అంటాం మనం. దేవుని ఎడల వారు కనపరిచిన భక్తి భయము ఎలా ఉంటివి అని చూచినప్పుడు మొదటిది క్రీస్తు జన్మించిన శిశువును చూచినప్పుడు ఒకటి అత్యానంద భరితులైనారు. అంతరంగములో ఆనందం వెల్లుబికి వస్తాం. అంతరంగా హృదయము గంతులు వేస్తాం. శరీరం గంతులు వేయడం కాదు, అంతరంగా హృదయములో వారు ఆనందం ప్రవహిస్తా ఉంది, పొర్లుతా ఉంది, పొంగుతా ఉంది. అత్యానంద భరితులై అనే మాట. రెండవదిగా ఆయన సాగిలపడిన వినయ భయభక్తులు కనపరిచారు. రెవరెన్స్ అని అంటారు. దేవుని పట్ల వారికి ఉన్న భయభక్తులను కనపరుచున్నట్లు వారు దేవుని ఎదుట ఆయన సన్నిధిలో సాగిలపడినారు అని మనం చూసాం. మూడో విషయాన్ని మనం చూసినప్పుడు ఆయనను పూజించిరి అనే మాట చూస్తున్నాం, లేదా ఆరాధించిరి. ఇంగ్లీష్లో ఒకే మాట ఉంటుంది, దే వర్షిప్డ్, దే ప్రైజ్డ్ అనే మాట కనబడి. దేవుని స్తుతించిరి, దే ప్రైజ్డ్, దే వర్షిప్. వారు ఆరాధించిరి అనే మాట, వారు స్తుతించిరి అనే మాట మన లూకా సువార్తలో చదువుకున్నాం. వారు స్తుతించిరి అనే మాటలు మనం అక్కడ గమనించాము కదా. మరి గొర్రెల కాపరులు స్తోత్రము చేయుచుండెను అనే మాట చూద్దాం. గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారు? దే ప్రైజ్డ్ అనే మాట. అలాగనే సుమయోను అనే భక్తిపరుడు కూడా దేవుని స్తుతించుచు అనే మాట, ప్రైజ్ ద లార్డ్ అనే మాట చదువుతాం. అన్నా అనే ప్రవక్తి కూడా మరి దేవుని స్తుతించను అనే మాటే మనం చదువుకున్నాం. స్తుతించను కనుక దే వర్షిప్డ్ లార్డ్, దే ప్రైజ్ ద లార్డ్ అనే మాటలు మనం కనబడుతున్నాయి. మూడవ అనుభవం, వారు దేవుని ఆరాధించినారు, ప్రభును స్తుతించినారు. క్రీస్తును ఆరాధించుటయే క్రిస్మస్, క్రీస్తును స్తుతించుటయే క్రిస్మస్. ప్రియమైన సోదరుడా సోదరి, క్రీస్తు పుట్టుక ఎన్ని అనుభవాలు వారికి నేర్పుతుందో చూడండి. ఒకటి, అత్యానంద భరితులైనారు. రెండవది, ఆయన ఎదుట సాగిలపడినారు. మూడవది, ఆయన ఆరాధిస్తున్నారంటే స్తుతిస్తున్నారు.
అని మనం చూస్తున్నాం. మరొక మాట మనం చూద్దాం, చూడండి అదే భాగంలో 11వ వచనం. తమ పెట్టెలు విప్పి అనే మాట చదువుతున్నాం. పెట్టెలు విప్పి, ఈ పెట్టెలు ఏదైనా ఒక లోహముతో చేయబడి ఉంటుంది. ఇనుముతో కానీ బంగారముతో కానీ ఇలాగూ చెక్కతోనైనా వారు చేసి ఉండవచ్చు. చెక్కతో చెక్క పెట్టెలు కూడా, ఇనుప పెట్టెలు, రాగి పెట్టెలు, ఇలాగూ అట్ట పెట్టెలు రకరకాలుగా ఉంటాయి. మనకు ఏ పెట్టె తెలియదు కానీ మెట్టుకు పెట్టెలు విప్పి, ఒక పెట్టె కాదు, ఎంతమంది జ్ఞానులు వచ్చారో అందరూ కూడా తమ తమ తలల మీద ఆ రొట్టెలు, ఆ యొక్క పెట్టెలను పెట్టుకొని మోసుకొని వచ్చారు. వందల వేల మైళ్ళ దూరం వారు, వందల వేల మైళ్ళ దూరం వారు పెట్టెలను మోసుకొని వచ్చారు అనే మాట మనం చూసినప్పుడు, వారు క్రీస్తు యేసు ప్రభువుకు అర్పణలు అర్పించడానికి వచ్చినప్పుడు వారు పెట్టెలను మోసుకొని వచ్చినారు. ఎంత ప్రయాస, ఎంత త్యాగం, ఎంత గురి, ఎంతగా వారు తమ దేహములను ఉపయోగించి, తమ బలమును ఉపయోగించి, తమ శక్తిని ఉపయోగించి ఇంత దూరము నడచి కాళ్ళ నడకన తల మీద భారం పెట్టుకొని, బరువు పెట్టుకొని క్రీస్తు యేసు దగ్గరికి రావడం వారి త్యాగమునకు అది సూచన. త్యాగం, వారి సమర్పణకు అది సూచన. ఎంత సమర్పణ గలవారై, త్యాగ భరితులై వారు వందల వేల మైళ్ళ దూరం నడిచి ఆ పెట్టెలను మోసుకొని వచ్చారో చూచినప్పుడు వారి యొక్క త్యాగము, వారి యొక్క శ్రమ మనకు అందులో అర్థమవుతుంది. ప్రియులారా, క్రీస్తు జన్మ వారిలో పుట్టించిన త్యాగం, క్రీస్తు జన్మ వారిలో పుట్టించినటువంటి సమర్పణ భావం, అర్పణను తీసుకొని రావటంలో వారు చూపిన త్యాగం వర్ణించలేనిదిగా కనబడుతుంది. బహుశా మనం ఇలాగ అనుకుందాం, పోల్చడం కాదు కానీ అర్థం చేసుకోవడానికి. ఈనాడు అన్యులైన వారు అయ్యప్ప మాల వేసుకుని 40 దినాలు వారు వ్రతం పోని, ఆహార నియమాలు కటువుగా ఉంచుకొని, కాలినడకన చెప్పులు లేకుండా 40 దినాలు వారు ఉపవాసం పాటిస్తూ, చల్ల నీళ్లలో స్నానం చేస్తూ, చలికైనా సరే, బాగా శీతాకాలం, చలికాలం గడగడ వనికి పండ్లు కరకట కొట్టేటువంటి చలిలో చల్లనీళ్ళ స్నానం చేస్తా, అరికాలతో నడుస్తూ భూమి మీద వారు వెళ్ళుచున్నటువంటి మా అయ్యప్ప దగ్గరికి కాలి నడకన వెళ్తూ, ఆ పైన వారు ఆ దేవునికి ఆ అయ్యప్ప మాల కర్పించేటువంటి అర్పణలు తల మీద పెట్టుకొని మోసుకొని కొండ ఎక్కిపోతా ఉన్నారు. లక్షల మంది జనాభా వచ్చి అక్కడ మరి ఎన్ని రకములుగా ఇబ్బందులు పడుతున్నారు. తోసుకొని వెళ్తూ ఓవర్ క్రౌడ్, జనసంద్రము చేత తొక్కిసలాటల మధ్యన వెళ్తూ చెమటలు, గాలి, దుర్వాసన అన్ని భరించి ఆ అర్పణలు తీసుకుని వెళ్ళి అర్పించి వస్తాను ఒక దృశ్యం మనం చూస్తున్నాం. వాళ్ళను మనం తక్కువగా చూడవలసిన పని లేదు. వారు నిజమైన దేవుని తెలుసుకోకపోయినా, నిజమునకు దేవుడు కాని వారినైనా పూజిస్తున్నారు. ఎంత సమర్పణ వరలో కనబడుతుంది, ఎంత త్యాగం వరలో కనబడుతుంది. 40 దినాలే కావచ్చు గాక, అందులో కూడా మనకు పాట ఉంది కదా. అదిగో తూర్పు దేశ జ్ఞానులు అలాగే వచ్చారు. దేశం కాని దేశం నుండి, ప్రాంతం కాని ప్రాంతం నుండి, ఖండము కాని ఖండం నుండి, ఖండాంతరము దాటుకుని వారు ఆసియా ఖండం ఎక్కడెక్కడో స్థలాల నుంచి వారు వచ్చినట్టుగా మనం చూస్తాం. అలా అయితే ఇందులో వారి త్యాగం, వారి సమర్పణ మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రియులారా, ఇది మరొక అనుభవం. క్రీస్తు జన్మ వారిలో ఎట్టి అనుభవాన్ని తెచ్చిందంటే,
వారి త్యాగం, వారి సమర్పణ కనబడుతుంది. తర్వాత 4వ విషయాన్ని మనం గమనించినట్లయితే అక్కడే తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా అర్పించిరి. కానుకలుగా అర్పించిరి అనే మాట చూస్తున్నాం. 3 వస్తువులను వారు తీసుకుని వచ్చారు. ఒకటి బంగారము, రెండవది సాంబ్రాణి, మూడవది బోలము. అంటే వారు కలిగిన వాటిలో అతి శ్రేష్టమైన వాటిని క్రీస్తుకు అర్పించినారు. వారు కలిగిన వాటిలో అతి శ్రేష్టమైన వాటిని, అతి విలువైన వాటిని వారు క్రీస్తు యేసుకు సమర్పించారు కానుకలుగా. ఏమైనా సోదరుడా సోదరి, వారు ఆనాడు తూర్పు దేశ జ్ఞానుడైన వారు అతి శ్రేష్టమైన అతి విలువైన వస్తువులను తీసుకుని వచ్చారు. అందులో 3 వస్తువులు, ఒకటి బంగారము, రెండవది సాంబ్రాణి, మూడవది బోలము అనే మాట మనం చూస్తున్నాం. అలా అయితే మనకు కలిగిన శ్రేష్టమైన వాటిని ప్రభుకిస్తున్నామా? ఇది ఒక హెచ్చరికగా మనకు కనబడటం లేదా? అత్యంత విలువైన అత్యంత శ్రేష్టమైన వాటిని యేసుక్రీస్తుకు అర్పించుట క్రిస్మస్ లో మనకు కనబడినది ఏమిటంటే సమర్పణ. ఆ సమర్పణలో కూడా, ఆ త్యాగములో కూడా అతి శ్రేష్టమైన వస్తువులను అర్పించుట మనకు కనబడుతుంది. అతి శ్రేష్టమైన అర్పణ. ఏమిటి శ్రేష్టమైనవి? మనకున్న వాటిలో అతి శ్రేష్టమైనవి ఏమిటి? బంగారం. బంగారం మించిన విలువైనది మరి ఏముందో నీ దగ్గర? ఇంకా వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయా? ముత్యాలు ఉన్నాయా? బంగారం ఉందా? ఇంకా ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయా? ఏదైతే అత్యంత విలువైనది నీ దగ్గర ఉందో, నీ దగ్గర ఉన్న అత్యంత విలువైనది అర్పించడమే నిజమైన క్రిస్మస్. నీ దగ్గర ఉన్నది ఏదైనా సరే, ఉన్న వాటిలో అత్యంత విలువైనది ప్రభువుకు సమర్పించడమే నిజమైన క్రిస్మస్. కనుక క్రిస్మస్ దినమున చేయవలసిన సమర్పణ మనం కలిగిన వాటిలో అత్యంత విలువైనది అని మాట మనం గమనించుకుంటాం. బంగారము అనేది దేనికి సూచన అని చూస్తే, బంగారము దైవత్వానికి సూచన. అవును, దైవత్వానికి సూచన. గోల్డ్ అనేది మందసము చేయబడినప్పుడు తుమ్మ చెక్కతో చేయబడిన పెట్టె మీద బంగారపు రేకు పొదిగించబడింది. దైవత్వానికి సూచనగా ఉండాలని. బంగారం ప్రతి సందర్భంలో దైవత్వానికి అది సూచన. ప్రియులారా, దేవునికి అత్యంత ఇష్టమైనది, అత్యంత విలువైనది ఏదైతే నీ దగ్గర ఉందో దాన్ని అర్పించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, నీ హృదయమే దేవునికి అత్యంత విలువైనది. నీవు హృదయాన్ని ఇవ్వగలవంటే ఏమైనా ఇవ్వగలవని. నీవు హృదయాన్ని అర్పించగలిగితే నువ్వు ఏమైనా చేయగలవు దేవుని. కనుక బంగారమును అర్పించారు. రెండవది సాంబ్రాణి అనే మాట చూస్తున్నాం. సాంబ్రాణి అనేటువంటిది పవిత్రతకు సూచన, సువాసనకు సూచన. సాంబ్రాణి వేసినప్పుడు మంచి సువాసన వస్తుంది. మంచి పవిత్రతకు సూచన సాంబ్రాణి. నీ హృదయములోండి పవిత్రమైనటువంటిది దేవునికి అర్పించాలి. హృదయములోండి పవిత్రత, యథార్థ హృదయం, పవిత్రమైన మనస్సాక్షి, పవిత్రమైన మనసు, పవిత్రమైన మాట, పవిత్రమైనటువంటి హృదయాన్ని నీవు అర్పించగలగాలి అని మనం చూస్తున్నాం. మూడవది చూస్తే బోలము అని అంటారు. బోలం అనేది చేదుగా ఉంటుంది. చేదైన వస్తువును కూడా అర్పించినట్టు కనబడుతుంది. ఈ బోలము అనేది యేసు ప్రభువారు పొందబోయేటువంటి శిలువ శ్రమ అనేది చేదుగా ఉంటుంది. ఎవరికైనా ఎప్పుడైనా
ఎక్కడైనా శ్రమ అంటే ఎవరు ఇష్టపడరు, శ్రమ అంటే ఎవరు అంగీకరించరు. అలాగూ ఆ బోలము అన్నటువంటి చేదుగా ఉండేటువంటి వస్తువు అర్పించడం అంటే అర్థం యేసు ప్రభు శిలువ శ్రమ మరణము సూచనగా అర్పించబడింది. కాబట్టి ప్రియులారా, ఉదయ కాలములో మనం వాళ్ళు తమకు శక్తికి మించినది తాము కలిగిన వాటిలో అతి శ్రేష్టమైన వాటిని ప్రభువుకు సమర్పించరని మనం చదువుతున్నాము. అందులో 3 వస్తువులను వారు సమర్పించేట్టుగా మనం చూస్తున్నాము. మరొక మాట మనం చదువుకొని ముగించుకుందాం. చూడండి 12వ వచనం. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై క్రిస్మస్ సందర్భముగా వారు పొందిన తూర్పు దేశ జ్ఞానులు పొందిన గొప్ప అనుభవం, క్రిస్మస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద క్రిస్మస్, క్రిస్మస్ యొక్క అనుభవము, క్రిస్మస్ యొక్క అనుభవము. వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద క్రిస్మస్? పూజ అయిపోయింది, ఆరాధన అయిపోయింది, స్తుతించడం అయిపోయింది. క్రిస్మస్ లో పూజించుట అతి ప్రాముఖ్యమైన కేంద్రమైన యాక్టివిటీ అది. ఆ తర్వాత వారికి దేవుని చేత వారు బోధించబడి నడిపించబడుతున్నారు. దేవుని చేత బోధించబడుతున్నాడు, దేవుని ఆత్మ చేత దేవుని చేత బోధించబడిన వారై అనే మాట చూస్తున్నాం. ప్రియులారా, దేవుని చేత బోధించబడుట అనే మాట మనం చూస్తున్నాం. వారికి దేవుని నడిపింపు అనేది పొందినారు. క్రిస్మస్ అంటే దేవుని యొక్క నడిపింపు పొందుట అని అర్థం. క్రిస్మస్ యొక్క అనుభవం ఏమై ఉండాలంటే దేవుని యొక్క నడిపింపు అనుభవంలో మనం రావాలి. అందుకే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలు. ఎందరైతే దేవుని పిల్లలు అవుతారో వారందరూ దేవుని రాజ్యానికి వారసులు అని మనం రోమా పత్రికలో చదువుతాం. దేవుని ఆత్మ చేత నడిపించబడేదే క్రిస్మస్. చివరి మాట మనం అక్కడే చదువుకున్నట్టయితే చూడండి, వారు మరి ఒక మార్గమున ఆ దేశమునికి వెళ్ళిరి. క్రొత్త మార్గం, ఇంతకుముందు వచ్చిన మార్గం కాదు. వచ్చిన డైరెక్షన్ వేరు, వెళ్ళేటువంటి డైరెక్షన్ వేరు. వేరొక మార్గమున వారు వెళ్ళిరి. క్రొత్త మార్గము, నూతన మార్గములో వారు వెళ్ళిరి. క్రిస్మస్ అంటే వేరొక మార్గములో నడుచుట అని అర్థం. వచ్చిన మార్గములో కాదు, వేరొక మార్గములో. ఆ వేరొక మార్గములో మంచి మార్గం. దాన్ని ఇంకో మాటలో చెప్పాలంటే దైవ మార్గం. దైవ మార్గములో గాడ్లీ వే అని అంటారు. దేవుని మార్గం, దైవిక మార్గం, దైవిక మార్గం. గాడ్లీ వే, వే ఆఫ్ గాడ్, రూట్ ఆఫ్ గాడ్. కాబట్టి ప్రియులారా, రోడ్ ఆఫ్ గాడ్, దేవుని మార్గంలో నడుచుట. క్రిస్మస్ అంటే దైవ మార్గంలో నడుచుట అని అర్థం. మరొక మాట చివరిగా మనం చూసినట్టయితే అక్కడ హేరోదునొద్దకు వెళ్ళవద్దు. ఇంకొక హెచ్చరిక ఏంటంటే హేరోదునొద్దకు వెళ్ళవద్దు. వాడు హానికరుడు, వాడు అసూయాపరుడు. హేరోదు వాడు కీడు చేయవాడు. 2 సంవత్సరాలు మొదలుకొని అనేక మందిని చంపించిన వాడు హంతకుడు, కీడు చేయవాడు, అసూయాపరుడు, దుష్టుడు, దుర్మార్గుడు. వాని చెంతకు వెళ్ళవద్దు. అపవాది అనే సాతానుడు కూడా ఎవరిని మృంగుదునా అని గర్జించుచూ తిరుగుతున్నాడు అని మనం పేతురు పత్రికలో చూస్తాం. అలాంటి సాతాను సంబంధికుడైనటువంటి హేరోదుని వద్దకు మీరు వెళ్ళవద్దు. కీడు చేయువాని దగ్గరికి వెళ్ళవద్దు, హాని చేయువాని దగ్గరికి వెళ్ళవద్దు, హంతకుని దగ్గరికి వెళ్ళవద్దు. అవును, సాతానుడు వాడు దొంగులుతాడట, వాడు హత్య చేస్తాడట, వాడు నాశనం చేస్తాడు. వాని జోలికి మీరు వెళ్ళవద్దని హెచ్చరిక మనం చూస్తున్నాం. 7 విషయాలు ఆ 2-3 వచనాల్లో మనకు కనబడుతుంది. వారు అత్యానంద భరితులైనారు, ఒకటి. వారు సాగిలపడినారు, రెండవది.
వారు పూజించినారు. మూడవది, వారు తమ పెట్టెలు విప్పినారు. నాలుగవది, బంగారము సాంబ్రాణి బోలమును అర్పించినారు. ఐదవది, దేవుని ఆత్మ చేత నడిపించబడ్డారు. ఆరవది, ఏ రోజు వద్దకు వెళ్ళవద్దు అని చెప్పబడింది. ఏడవది, క్రిస్మస్ యొక్క అనుభవాలు ఇలా మనకు కనబడుతున్నాయి. మన అనుభవం ఎలా ఉందో మనం కూడా అనుభవంలోనికి చేరి వచ్చి ఈ సంవత్సరం క్రిస్మస్ లో ఈ అనుభవాలు మనం పొందుతుము గాక. ప్రభు ఈ మాటను దీవించుగాక. ప్రేరేపించిన సోదరుడు ప్రార్థన చేసి